1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. 3 4 గో. ఈరోజు సండే కాబట్టి ఈరోజు స్పెషల్ చికెన్ తెచ్చాము. ఆల్రెడీ మేము పసుపు ఇంకా ఉప్పులో వేసి పెట్టాము, కానీ చెంచాలు కూడా వేసినాం. అసలు ఎట్లా ప్రిపేర్ చేస్తామో తెలియదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. బొగండి ఫర్ చికెన్ ఫ్రెండ్స్, బట్ వీ హ్యావ్ టు కడిగి దెంగింగ్ ఫ్రెండ్స్. దిస్ బొగండి అయితే ఇప్పుడు కడిగినాం. ఇది మొత్తం కట్టింగ్ మొత్తం రెడీ ఉంది. ఇప్పుడు మొత్తం ప్రిపేర్ చేయాలి ఫ్రెండ్స్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఈ ఏమో ఉల్లిగడ్డలు, ఇదేమో మసాలా ఐటమ్స్, ఇదేమో ఇది బొగండి ప్రిపరేషన్. కానీ ఇదేంది ఫ్రెండ్స్, ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. కాబట్టి నేనే చేతులతో అది తిప్పుతున్నా. ఇట్లా తిప్పి ఇట్లా స్టైల్గా ఆన్ చేయనిపోతున్నా. ఆన్ అయింది, మధ్యలో కాలుతుంది ఇక్కడ. స్టాప్. ఆనియన్స్ వేస్తున్నాము. ఫస్ట్ ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకున్నాం. వీడేమో మసాలా దంచుతుండు. ఆనియన్ వేసి దింగుతున్నాం ఫ్రెండ్స్ అంతా. చికెన్ వేసి బాగా ఉడకబెడుతున్నాం. ఏదో ఇక్కడ మంట కింద ఉంది. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. బాగా ఉడికిన తర్వాత వేయాలి మసాలా ఐటమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు టేక్ షాజీరా. లేదు మీకు గుద్దల షాజీరా తీసుకున్నాం ఫ్రెండ్స్. షాజీరా తీసుకొని ఎంత వేయాలో నాకు కూడా తెలియదు, కానీ వేద్దాం. వేసిన తర్వాత గుద్ద తిందాం ఫ్రెండ్స్. ఫస్ట్ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకు కలుపుకోవాలంటే కలుపుకోవాలి కాబట్టి. తర్వాత షాజీరా ఇంత చాలా ఫ్రెండ్స్. మీరు చెప్పండి ఫ్రెండ్స్. కొంచెం వేద్దాం ఫ్రెండ్స్. వేసినాం ఫ్రెండ్స్. ఆల్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సూపర్ ఫ్రెండ్స్. నువ్వు కల్ అవుతున్నా ఫ్రెండ్స్. జస్ట్ మిస్ నీళ్ళు వేసి దెంగిన ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్లో మసాలాలు అన్నీ వేసేయాలి ఫ్రెండ్స్. దీనిలోనే ఇన్ని నీళ్ళు వెళ్ళినాయి కదరా, ఆయిల్ ఎక్కువ ఉందేమి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినాం ఫ్రెండ్స్. దాని తర్వాత ఉప్పు ఒక స్పూన్ వేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఉప్పు కొంచెం వేసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ వేసుకొని మళ్ళీ గుద్ద దెంగుడు కంటే తక్కువ వేసుకొని గుద్ద దెంగాలి ఫ్రెండ్స్. స్పైసీ అంటే స్పైసీ ఫ్రెండ్స్. రైనీ సీజన్ అంటేనే రైన్స్ వచ్చే సీజన్ కాబట్టి ఎంత మంచిగా ఉంది. ఇప్పుడే తినాలనిపిస్తుంది, కానీ కాలేదు కాబట్టి తినను. 2 స్పూన్లు వేసిన ఫ్రెండ్స్ చాలు కదా, లేదంటే మండుతుంది ఫ్రెండ్స్ గుద్దల. మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారు అంకుల్? ఇది మసాలా మా ఫ్రెండ్ గారు దంచిండు ఫ్రెండ్స్. బాగానే దంచిండు వంటగాడు. బాగా వేసుకున్నాం ఫ్రెండ్స్. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే. షట్. ఇది రైస్ ఫ్రెండ్స్. ఇది చికెన్లో కలిపిన సర్లే అన్ని కలిపిదేమో. ఇది పిట్ల కావాలి ఫ్రెండ్స్. పిట్ల అంటే ఏమో ఫ్రెండ్స్, బాగుంది ఫ్రెండ్స్. ఇది అయితే కానీ ఇంకో స్పూన్ కారం వేద్దామా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకుదాం ఫ్రెండ్స్. నాకితే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఆయిల్ వచ్చింది ఇచ్చు, గ్రేవీనే లేదు లవడ. నా మడ్డ, నా లవడ, నా వట్కాయ్, నా సొల్లకాయ్. ఇదేంద్రా గ్రేవీ వస్తలేదు, మొత్తం ఆయిల్ వస్తుంది. ఇంజన్ ఆయిల్ ఉందేంద్రా. ఫస్ట్ ఇవన్నీ పుదీనా అన్నీ వేసినాము. దాని తర్వాత అన్నీ కలిపి దెంగుతాం ఫ్రెండ్స్. దెంగి సూపర్ టేస్టీ అవుతుంది. ఉడుకుతుంది, ఏమైతుందో తెలియదు ఫ్రెండ్స్. ఇదైతే రైస్ నాకు అదే భయం అవుతుంది. రైస్ ఉడుకుతుంది కానీ ఏమవుతుందో లాస్ట్కి. ఎక్కువ అవుతుందో నీళ్ళు తక్కువ అవుతుందో. ఎక్కువైతే గుద్ద తెంగాల్సిందే. అందరూ కలిసి గుద్ద తింటున్నారు. చూస్తేనే హిట్ అనిపిస్తుంది. ఇంకా తింటే అయితే మైండ్లో ఎగిరిపోతాయి. జై బాలయ్య.
ఇది కూడా అయిపోయింది ఆల్మోస్ట్. రైస్ చూడండి గుమ్మ 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 లాడుతుంది. సూపర్ డూపర్. ఇది కూడా ఏమంటారు? ఓకే. जंपर में बम्पर